అందరికీ శనార్థులు ఎట్లున్నారులా ఎప్పట్లెక్కనే మీకోసానికని చెప్పి ఈ రాజమల్లు ధమాకా దుమ్ముదులు వార్తలను పట్టుకొచ్చింది కాబట్టి స్కిప్ కొట్టకుండా వీడియోను పురాగా వార్తలు ఒడిసిపోయేదాక చూద్దాం. చలో షురు ఇయాల్టి మన ధమాకా దుమ్ముదులు వార్తలు. ఇక ఏపీ రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక మంచి పథకాన్ని తీసుకొచ్చింది కదా. ఇక ఆ పథకం రూపాలను ఇప్పుడు విడుదల చేయబోతున్నారట. మరి రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు తెచ్చినటువంటి ఈ సంబరమైన ముచ్చట చెప్పుడెందుకు చూద్దాం పాండ్రి. రాష్ట్రంలో ఉన్నటువంటి రైతుల కోసానికని చెప్పి కూటమి సర్కారు ఒక గొప్ప శుభవార్త చెప్పింది అయ్యా. ఇక శుభవార్తలు ఎప్పుడు కూటమి సర్కారుకు కొత్తేం కాదు, దినం ఏదో ఒక శుభవార్త చెప్తూనే ఉన్నది. ఇక ఇంట్లో భాగంగా అన్నదాత సుఖీభవ పథకం మీద మంత్రి కందుల దుర్గేశారు కీలక ప్రకటన చేసుకుంటూ వచ్చిండు. ఇక ఈ పథకము జూన్ 12వ తారీఖుకించి స్టార్ట్ కాబోతున్నదన్న ట్వీట్ కూడా చేసిండు అయ్యా. ఇక ఈ పథకం ద్వారా అర్హత కలిగినటువంటి చిన్న సన్నకారు రైతులకు ఏడాదికి 20,000 రూపాయల పెట్టుబడి సాయంగా ఇవ్వబోతున్నారన్న ముచ్చట ఇప్పుడు ఏపీ పబ్లిక్ రైతులల్లో మాత్రం మత్తు హ్యాపీని క్రియేట్ చేస్తున్నది. ఇక ఇంట్లో కేంద్రం పిఎం కిసాన్ నిధుల కింద 6,000 కలిపి ఉంటాయి. ఇక జూన్ 12వ తారీఖు నాటికి మొదటి విడతగా పైసలను సీదాగా రైతుల ఖాతాలలోనే జమగా అబవుతున్నాయి. ఇక అన్నదాతకు అండగా కూటమి సర్కారు రాష్ట్రంలో రైతుల సంక్షేమం కోసం అని చెప్పి కూటమి సర్కారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభం చేస్తున్నటువంటి ఈ పథకం ద్వారా అర్హత కలిగిన చిన్న సన్నకారు రైతులు జారాదారులకు ఆర్థిక భరోసా అయితే గట్టిగానే అందుతుందట. ఈ పథకం ద్వారా రాష్ట్ర సర్కారు వ్యవసాయ రంగాన్ని ఇంకింత బలోపేతం చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సారుకు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సారుకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అనుకుంటా మంత్రి కందుల దుర్గేష్ సార్ చెప్పుకుంటూ వచ్చిండు. ఏదేమైనా కూటమి సర్కారు అందిస్తున్నటువంటి ఈ అన్నదాత సుఖీభవ పథకం అర్హులైన రైతులందరికీ అందాలని చెప్పి మనం కూడా మన ధమాకా దుమ్ముదులిపి ఆర్తలకించి మనస్ఫూర్తిగా పురాగా ఊరుకుంటున్నామయ్యా. ఇప్పుడు ఈ ముచ్చట మీద మాత్రం ప్రతి ఒక్క రైతుల ముఖాలల్లో ఆనందం అయితే గట్టిగానే కనబడుతున్నది. మరి అనుకున్నది అనుకున్నట్టుగా అందరి రైతులకు ఈ పథకం చేరేటట్టుగా కూటమి సర్కారు గట్టి చర్యలే తీసుకోవాలి. ఎటువంటి అవకతవకలు లేకుండా అర్హులైన రైతులందరికీ ఈ అన్నదాత సుఖీభవ పథకం పైసలు వాళ్ళ ఖాతాలల్లో సీదాగా పైసలు పడేటట్టు చూడాలని చెప్పి మనం కూడా కోరుకుందామయ్యా. ఇక మొన్నట్ల కవితక్క మై డియర్ డాడీ అనుకుంటా కేసీఆర్ సార్కు ఒక ఉత్తరం రాసే కదా. ఆ ఉత్తరం ఎంత దుమారం అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇక దీని మీద కేటీఆర్ సార్ మస్తు గరానికి వచ్చిండు. ఏదైనా ఉంటే మొత్తం ఇట్లనే చెప్తున్నా కదా, వార్త చూద్దాం పాండ్రి. ఇక ఏదేమైనా మొన్నట్ల మై డియర్ డాడీ అనుకుంటా కవితక్క ఒక ఉత్తరం రాసింది. అది నేను రాయలేదు, లీక్ అయింది. పార్టీలో కొంతమంది దయ్యాలున్నాయి, ఆ దయ్యాలను తరిమి కొడితే తప్ప బీఆర్ఎస్ పార్టీ బాగుపడదు, బీఆర్ఎస్ పార్టీ మొత్తం ఉనికిని దెబ్బతీసేటట్టుగానే ఈ దయ్యాలు పని చేస్తున్నాయని చెప్పి కవితక్క గట్టిగానే కామెంట్లు చేసింది. ఈ ఉత్తరం పురాగా నా వ్యక్తిగతమైనది, ఇది ఎవరో కావాలని కక్ష గట్టి లీక్ చేసిల్లు, ఆ దొంగలను పట్టుకోవాలి, ఆ నిజాలు తేలాలని చెప్పి ఇక కొడుకు గ్రాడ్యుయేషన్ పనులను పురాగా చేసుకుని ఎయిర్పోర్ట్లకు వచ్చిన ఖమ్మంలలో చెప్పింది కదా. ఇక కవితక్క రాసిన ఉత్తరం మీదనైతే అన్ని పార్టీలోలు మాత్రం గట్టిగానే కౌంటర్లు ఇచ్చిల్లు. ఇక వీళ్ళు వాళ్ళని కాదు, ఎవరికి మైక్ దొరికినా ఎక్కడ సందు దొరికినా కూడా ఈ ఉత్తరం మీద ఎవరికి దోసినట్టు వాళ్ళ తిరిగి వాళ్ళు రియాక్ట్ అయ్యిండ్రు కదా. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు కవితక్క రాసిన ఉత్తరం మీద రియాక్ట్ అయ్యిండు. ఇక అక్కడికి వచ్చినటువంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు కూడా ధనాధన అని చెప్పి తడబడకుండా సమాధానాలు గట్టిగానే ఇచ్చిండు. లోక్సభ ఎన్నికలకు ముందు పార్లమెంటు నియోజకవర్గాల వారిగా సమావేశం పెట్టినాం. 1,000 మంది కార్యకర్తలతో కూర్చొని పురాగా పార్టీల అంశాల గురించి అనేక అంతర్గత విషయాల గురించి కూడా చర్చలు గట్టిగానే జరిపినాం. స్థానిక రాజకీయాల పరిస్థితుల మీద, ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాల మీద కూడా చర్చలు గట్టిగానే జరిపినాం. ఇక ఈ క్రమంలో కొందరు లీడర్లు అక్కడనే మైక్లా వాళ్ళు చెప్పాలనుకున్నది కూడా బరాబర్గా చెప్పిండ్రు. కొందరు చిట్టీలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు ఇంట్లో. ఇంకొందరు కేసీఆర్ సార్ కు ఉత్తరం అందియండ్రు అని చెప్పి కూడా అన్ని ఉత్తరాలు రాసిన వాళ్ళు కూడా ఉన్నారు. మా పార్టీ అధ్యక్షునికి సూచనలు చేయాలంటే ఉత్తరాలు రాయొచ్చు. మా పార్టీలో డెమోక్రసీ ఉన్నది కాబట్టి మా పార్టీ అధ్యక్షునికి మా పార్టీ నాయకులు ఎవరైనా సరే ఏ సూచనలైనా వాళ్ళకు దోచినట్టుగా చేయొచ్చు పార్టీ ప్రయోజనాల కోసానికని. కానీ కొన్ని విషయాలను అంతర్గతంగా మాట్లాడితేనే మంచిగా ఉంటది. పార్టీ ఫోరమ్స్ ఉన్నాయి, అధ్యక్షుల వారితో కలిసే అవకాశం ఉన్నది. ఫోన్ చేయొచ్చు, మాట్లాడొచ్చు, కలవచ్చు, అపాయింట్మెంట్ తీసుకొని మీరు చెప్పాలనుకున్నది కూడా పురాగా చెప్పుకోవచ్చు. లేకపోతే ఆఫీసు బేరర్స్లు కూడా ఉన్నాయి, వాళ్ళని కలిసి ఏమైనా ఉంటే చెప్పుకునే అవకాశం కూడా ఉన్నది. అంతర్గతంగానే కొన్ని విషయాలు జరిగితే బాగుంటది, మాట్లాడితే బాగుంటది. కానీ బహిర్గతంగా మైకుల ముంగట దొరికింది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు నోరుదారుడు మంచి పద్ధతి కాదు. పార్టీల అందరికీ ఒక నియమం అనేది వర్తిస్తది. వీళ్ళు వాళ్ళు తానా తమ పర అనే భేదం లేదు మా బీఆర్ఎస్ పార్టీకి. ఈ
పార్టీల ప్రత్యేకంగా ఎవరు అతీతులు కాదు, అందరూ కార్యకర్తలే. ప్రతి ఒక్కరిని కూడా ఈ బీఆర్ఎస్ పార్టీ గౌరవం చేస్తుంది. అందులో కవిత కూడా ఉన్నది అనుకుంటేనే, కవితక్క పేరు చెప్పకుంటేనే కవితక్క రాసిన ఉత్తరం మీద ఆమె మాట్లాడిన మాటల మీద కేటీఆర్ సార్ కౌంటర్ అయితే ఇచ్చిండయ్యా. ఇక మా పార్టీల కోవర్టులు అనుకుంటా ఎవ్వలేరు. ఒకవేళ కోవర్టులు ఉంటే వాళ్ళకు వాళ్ళే దొంగ యాడున్నా కూడా దొరికిపోతాడు, దాచుకునేది అయితే కాదు. ఈ రోజు కాకపోయినా రేపైనా దొరుకుతాడు. ఇది అందరూ యాది పెట్టుకోవాల్సిన ముచ్చట అని చెప్పుకుంటూ వచ్చిండు కేటీ రామారావు సారు కవితక్క పేరు చెప్పకుంటేనే కవితక్క రాసిన ఉత్తరం మీద. ఏదేమైనా గానీ చాలా మంది ఏమంటున్నారంటే కామన్ పబ్లిక్ బీఆర్ఎస్ అభిమాని, ఒకవేళ కవితక్కకు గంతగనం నాయనకు చెప్పాలనిపిస్తే ఆయన మీ నాయననే కదా, దగ్గర పోయి ఏదన్నా అపాయింట్మెంట్ తీసుకోనో లేకపోతే ఏదో టైంలలో పోయి కలిసి నాయన నీతోని మాట్లాడాలని అనుకుంటే కేసీఆర్ సార్ కాదంటాడా? ఈ ముచ్చట కేసీఆర్ సార్కే నేరుగా పోయి మాట్లాడితే కూతురుగా నీ మాట కాదంటాడా? ఎందుకు నడిబజాట్ల ఇజ్జత్ తీసుకునే వ్యవహారాలు కాకపోతే అనవసరంగా నీ చేతులతోని నువ్వే ఉత్తరం రాసి, ఈ ఉత్తరం నేను రాసింది నా పర్సనల్ గా నా వ్యక్తిగతము, ఇది ఎవరో లీక్ చేసిందంటే నీ ఫోన్లకెంచి నీ ఉత్తరాన్ని లీక్ చేసేంత ధైర్యం ఎవరు సాహసం చేస్తారమ్మా? ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఏదన్నా ఉంటే అంతర్గతంగా మాట్లాడుకోవాలి తప్ప బహిర్గతంగా మటన్ తిన్నామని చెప్పి బొక్కలు మెళ్ళేసుకుని తిరుగుడు మంచి పద్ధతి కాదు. అసలే బీఆర్ఎస్ పార్టీ అనేక లుకలుకలతోని కింద మీద తనకలాడుకుంటూ ఉన్నది. ఈ టైంలల్లా నాయనకు నువ్వు అండగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ప్రోత్సాహంతో బీఆర్ఎస్ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలి తప్ప ఇట్లా వీళ్ళందరితోటి మనం ఎందుకు మాట అనిపించుకోవాలి? ఎందుకు ఉత్తరం రాయాలి? ఎందుకు నడిబజాట్ల మైక్ల ముంగట అనవసరంగా మాట్లాడాలనే మాటలు కూడా ప్రతి ఒక్క కామన్ పబ్లిక్ కూడా ఆలోచింపజేసేటట్టే ఉన్నది కవితక్క రాసిన ఈ ఉత్తరం మీద. మరి శివరాకర్కి కేసీఆర్ సార్ అయితే రియాక్ట్ కావాలి. ఏదో సందర్భంలో రియాక్ట్ అవుతాడు కావచ్చు. ఎందుకంటే ఒకవేళ కేసీఆర్ సార్ మీటింగ్ పెడితే ఇంత పెద్ద రచ్చ అయినటువంటి ఈ కవితక్క ఉత్తరం గురించి అయితే విలేకరులు అడగకుండా ఉండరు కదా, సమాధానం చెప్పకుండా కేసీఆర్ సార్ కూడా ఉండడు. ఆయన స్టైల్లో ఆయన శమకులతోని పంచులతోటి టైమింగ్ డైలాగులతోటి ఏం చెప్తాడో చూద్దామని చెప్పి ఈగలుగా ఎదురు చూస్తున్నారయ్యా ఈ ముచ్చట్లలో చాలా మంది. ఏందో ఏమోనల్లా ఈ రాహుల్ గాంధీ సార్ పంచాయతీ మాత్రం ఏదో ఒక వివాదం యూటర్న్ తీసుకుంటూనే ఉంటుంది ఈయన మాట్లాడే మాటల కోసం. కానీ మరి తెలిసి మాట్లాడతాడా, తెలియక మాట్లాడతాడా, కావాలని అంటాడా, కావాల్సుకుని అంటాడో ఏందో తెలియదు. కానీ ఏదో ఒక వివాదంలో మాత్రం ఈ పెద్ద మనిషి ఎప్పుడు ఇరుకుతాడు. ఇప్పుడు ఇంకొక వివాదంలో ఇరికిండు. కోర్టు మస్తు సీరియస్గా అయ్యి అసలు జప్పున నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయుండ్రని చెప్పి మస్తు కోపానికి వచ్చింది కోర్టు. మరి కోపానికి కోర్టు వచ్చేంత పని ఈ రాహుల్ గాంధీ ఏం చేసిండో తెలుసుకోవాలి కదా, చూద్దాం పాండ్రి. ఇక పరువు నష్టం కేసులో కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ అయ్యిందయ్యా. జార్ఖండ్ లా చైబాసాల ఎంపీ ఎమ్మెల్యే కోర్టు రాహుల్ గాంధీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ అయితే జారీ చేసింది. ఇప్పుడు ఈ ముచ్చట రాహుల్ గాంధీకి మింగుడు పడైన ముచ్చట్లెక్కనే ఉన్నది. నెత్తి మీద ఒక పెద్ద బండరాయి పడ్డట్టే అనిపిస్తున్నదట. అసలు ఏందయ్యా మన ధమాకా దుమ్ము దులిపేలల్లా పురాగా చెప్పు వార్తనంటే జూన్ 26వ తారీఖున కోర్టు ఎదుట వ్యక్తిగతంగా విచారణకు హాజరు కావాలని చెప్పి రాహుల్ గాంధీ సార్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వ్యక్తిగతంగా హాజరు నుండి మినహాయింపు కోరుకుంటా రాహుల్ గాంధీ తరపు లాయర్ చేసినటువంటి విజ్ఞప్తి ఉంటారు కదా, రిక్వెస్టింగ్, దాన్ని ఎంపీ ఎమ్మెల్యే కోర్టు తిరస్కరణ చేసింది. ఇక బీజేపీ నేత అయినటువంటి ప్రతాప్ కటియారు ఈ పరువు నష్టం దావా చేసిండయ్యా. 2018లో అయినటువంటి కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ సమావేశంలో అప్పటి బీజేపీ అధ్యక్షుడు అమిత్ షా మీద కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ చేసిన మాటలకు గాను పరువు నష్టం దావా చేసిండయ్యా ప్రతాప్ కటియారు. ఇక హత్య కేసులలో ఆరోపణలు ఎదుర్కొంటున్నోళ్ళు సైతం బీజేపీ అధ్యక్షుడు కావచ్చు అని చెప్పి ఆయన ప్రసంగంలో రాహుల్ గాంధీ అన్న మాటలు ఏవైతే ఉన్నాయో అప్పట్లో ఎంత దుమారమైనయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఇంకా అంతనే కాకుండా రాహుల్ గాంధీ చేసిన మాటల మీద జార్ఖండ్ బీజేపీ లీడర్లతో పాటు దేశ వ్యాప్తంగా బీజేపీ లీడర్లు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిల్లు. రాహుల్ గాంధీ చేసిన మాటలు పరువు నష్టం కలిగించేటట్టు ఉన్నాయి. బీజేపీ లీడర్లను, కార్యకర్తలను అందరినీ అవమానం చేసేటట్టే ఆరోపణ చేస్తూ ప్రతాప్ కటియార్ సారు జూలై 23వ తారీఖు 2018న చైబాసాల చీఫ్ జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ కోర్టులో రాహుల్ గాంధీ మీద పరువు నష్టం దావా కేసు దాఖలను చేసిండు. ఇక ఈ కేసు విచారణలో భాగంగా రాహుల్ గాంధీ మీద నాన్ బెయిలబుల్ వారెంట్ను జారీ చేసి కోర్టు వచ్చే నెల కాంగ్రెస్ ఎంపీ వ్యక్తిగతం విచారణకు హాజరు కావాలని ఆదేశాలను సుతం ఇచ్చింది. ఇక జార్ఖండ్ హైకోర్టు ఆదేశాలతోని రాహుల్ గాంధీ మీద పరువు నష్టం కేసును ఫిబ్రవరి 2020లో రాంచీల ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు బదిలీ చేసిండ్రు. ఇక ఆ తర్వాత కేసును చైబాసాల ఉన్నటువంటి ఎంపీ ఎమ్మెల్యే కోర్టుకు పోయిందన్నట్టు. ఇక అక్కడ మెజిస్ట్రేట్ ఈ విషయాన్ని పురాగా పరిగణనలోకి తీసుకొని లోతుగా విచారణ జరిపిన తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత అనేటువంటి రాహుల్ కు ఈ సమన్లను అయితే జారీ చేసిండ్రు. ఇక కోర్టు పదే పదే సమన్లను జారీ చేసినప్పటికీ ఖాతరు చేయకుండా రాహుల్ గాంధీ విచారణకు హాజరు కాని కారణంగా నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసిందయ్యా కోర్టు. ఇక ఆ తర్వాత వారెంట్ పై స్టే కోరుకుంటా రాహుల్ గాంధీ జార్ఖండ్ హైకోర్టును ఆశ్రయం చేసిండు. ఇక ఈ పిటిషన్ ను మార్చి 20, 2024న విచారణకు రాగా కోర్టు కొట్టేసింది.
చేసింది. తర్వాత వ్యక్తిగత హాజరు నుండి మినహాయింపు కోసం రాహుల్ గాంధీ పిటిషన్లు మళ్ళా దాఖలు చేసుకున్నాడు. ఇక ఈ పిటిషన్ ను సైబాసా కోర్టు కూడా తోసిపుచ్చిందయ్యారు. ఇక ఇవన్నీ పరిస్థితుల దృష్ట్యా ఎంతసేపటికి కోర్టు వాయిదాలు పడుతూనే ఉన్నాయి తప్ప రాహుల్ గాంధీ కోర్టులో అటెండ్ అయితలేడు, విషయాలను చెప్తలేడు, సంజాయిషి అడుగుతలేడు. అసలు చేసిన తప్పేంది అన్న మాటలేందు గురించి ఆయనకైనా చెప్పుకోవాలి గానీ ఏం సడి సప్పుడు లేకుండా నాకేం బట్టనట్టుగా ఉంటున్నాడు, గిట్లయితే కాదని చెప్పి కోర్టు బాగా ఆలోచన చేసి మొత్తానికైతే నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేస్తా కీలక ఆదేశాలనే ఇచ్చిందయ్యా. ఏదేమైనా రాహుల్ గాంధీ సార్ అంటే సిల్లా సిత్కా మనిషి కాదు, చాలా పెద్ద తలకాయ, ఒక నేషనల్ పార్టీకి లీడర్ గా ఉన్నటువంటి వ్యక్తి. మరి ఆయన మైకు ముందరకు వచ్చినప్పుడు ఏం మాట్లాడాలనో ఏందో 1-4 సార్లు కనీసం ఇంటనన్నా సోనియామ్మ దగ్గర రిహార్సల్స్ చేసుకున్నా బయటకు వచ్చి మాట్లాడితే రాజీవ్ గాంధీ గారి పేరు నిలబడుతుంది గానీ ఉన్న కాంగ్రెస్ పరువు మొత్తం పోతున్నది ఈయన మాట్లాడే మాటల వల్లనని చెప్పి కొంతమంది నెటిజన్లు మాత్రం గట్టిగానే కామెంట్లు కౌంటర్లు పెట్టుకుంటా ట్వీట్ల మీద ట్వీట్లు ట్వీటుతున్నారయ్యా. ఏదేమైనా ఈ రాహుల్ గాంధీ సార్కు మైక్ ముందరకు వచ్చిందంటే ఏం మాట్లాడతాడో తెలియదు, జరంతా నరం లేని నాలుకకు ఎప్పటికప్పుడు పని చెప్తూనే ఉంటాడు ఈయనని చెప్పి కూడా గట్టిగానే వస్తున్నది. ఇక ప్రతి ఒక్కరికి దేశభక్తి అయితే ఉంటుంది. ఇంట్లో ఎవరికి దోచిన రీతిలో వాళ్ళు దేశభక్తిని చాటుకుంటారు. అయితే ఈ ముచ్చట్లల్లో ఒక స్వీటు షాపు పెద్ద మనిషి ఆయన దేశభక్తిని చాలా గొప్పగా చాటుకున్నాడు. ఆయన చాటుకున్నటువంటి ఆ గొప్పతనానికి, ఆ దేశభక్తికి ప్రతి ఒక్కరు సెల్యూట్ కొడుతున్నారయ్యా. మరి ఆ స్వీటు షాపు యజమానికి అసలు ఈ దేశభక్తికి ఏమా సంబంధం అంటారా? గానే ఉన్నది అసలు గోలెన్స్. అప్పుడు వార్త తెచ్చిన పురాగా చూసి మీరు కూడా స్వీట్ షాప్ అన్నకు సెల్యూట్ కొట్టుండ్రి. ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ భారత్ల మధ్యనైనటువంటి యుద్ధం ఎన్ని ఉద్రిక్తతలకు దారి తీసిందో మనం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే ఈ ముచ్చట ఇట్లుంటే రాజస్థాన్లలో జైపూర్లో స్వీట్లకు ప్రసిద్ధి చెందినటువంటి స్వీటు దుకాణాలు మైసూరు పాక్ తో సహా వివిధ స్వీట్ల పేర్లను కూడా మార్చినాయి అయ్యా. ఒక దుకాణం పెద్ద యజమాని అయితే అన్ని స్వీట్ల పేర్ల నుండి పాక్ అనే పదాన్ని పురాగా తీసేసిండు, దాని స్థానంలో స్త్రీ అని పేరు పెట్టిండు అయ్యా. ఇక మా స్వీట్ల పేర్ల నుండి పాక్ అనే పదాన్ని తీసేసినాం, మేము మోతీ పాక్ మోతీశ్రీగా, గోండు పాకును గోండు శ్రీగా, మైసూరు పాకును మైసూరు శ్రీగా మార్చినాం అని ఆ స్వీటు దుకాణం పెద్ద మనిషి చెప్తున్నాడయ్యా. ఎందుకంటే గత నెలల జమ్మూ కాశ్మీర్ లో పహల్గామ్ లో అయినటువంటి ఉగ్రవాద దాడి తర్వాత భారతదేశం మరియు పాకిస్తాన్ల మధ్య పెరుగుతున్న ఉద్రిక్తల మధ్య ఈ ఆలోచన నేను చేసిన. అందుకే మా దుకాణంలల్లో అమ్మే అన్ని స్వీట్లకు శివరాకరణ పాక్ ఉన్న పేరును తీసేసి శ్రీ అని యాడ్ చేసినామని చెప్పుకుంటూ వచ్చిండు ఆ స్వీట్ షాపుల యజమానులు. ఎందుకంటే ఏప్రిల్ 22వ తారీఖున పహల్గామ్ దాడిలలో దగ్గర 26 మంది పర్యాటకుల ఉసురు అన్నాలంగా తీసుకున్నటువంటి పాక్ మీద ప్రతీకారం తీర్చుకోనికనే మేము ఈ విధంగా ఆలోచన చేసినామని చెప్పి స్వీట్ షాప్ యజమానులు చెప్తున్నారు. ఏదేమైనా చాలా ఫేమస్ అయినటువంటి మైసూరు పాకలకించి పాక తీసేసి మైసూరు శ్రీ అని పేరు పెట్టుడు నిజంగా ఈ స్వీట్ షాప్ యజమానికి భారతదేశం మీద ఎంత ప్రేమ ఉన్నది, దేశభక్తి ఎంత గొప్పదో అని చెప్పి ప్రతి ఒక్కరు తారీఫ్ చేయబట్టినరయ్యా. ఈ ముచ్చటెరికైన తర్వాత ప్రతి ఒక్కరు ప్రతి మనిషికి కామన్గా ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నా సైకిల్ వేందని, బండి వేందని, ఆటో వేందని, కారు వేందని, ఇక ఇట్లా చెప్పుకుంటా పోతే బస్సులు, లారీలు, ట్రైన్లను ఎత్తుకపోయిన మహానుభావులు కూడా ఉన్నారు. వాళ్ళ గురించి పక్కన పెడితే మనం ఏదన్నా ఆగమాగంలో పని ఊరుకనీకే జర్ర బండికి తాళం వేయలేదనుకో, ఎవడొకడు బట్టే బజ్జిగాడు దాన్ని ఊడాయిస్తాడు. సరే ఇంటికాడనే సందులల్లో తాళం వేసేసి ఏమున్నది పొద్దుగాలితే తీస్తాం కదా ఇప్పటికే 12 అయిందని అనుకుంటే ఆ 2 గంటల గ్యాపులల్లో ఆ సూర కళాకారుడు వచ్చి వాని పంతనానికి పని పెట్టి బండ్లను ఎత్తుకపోతాడు. కానీ వాడు 7వ సాట పోలీసులకైతే సిక్కుతాడు. అట్లా సిక్కినప్పుడు ఆ బండిని పట్టుకున్నప్పుడు కాగితాలను చూపించిన వారి అంటే కింద మీద నేలకేసి చూస్తూ ఉంటాడు. అట్లా దొరికిన బండ్ల కోసానికన్నీ రాసకుండా పోలీసు పెద్దసార్లు ఒక బాంబాట్ ఆఫర్ను తీసుకుని వచ్చిళ్ళు. ఈ వార్త పురాగా చూస్తే మీకే అర్థమవుతుంది. ఆఫర్ను మిస్ చేసుకోకండి. రాచకొండ సిపి సుధీర్ సారు ఇట్లా పోయినటువంటి బండ్లల్లా దొంగ బండ్లల్లా కీలకమైన విషయాలనే చెప్పుకుంటూ వచ్చేండు. అయితే ఇట్లా దొంగతనమైన బండ్లను పోలీసులు ఎట్లో అట్లా దొరకబట్టేసి శివరాకర్కి విచారణ చేసి ఆ బట్టెబాజిగాని దగ్గర నుంచి ఆ బండిని తీసుకుంటారు. తీసుకున్న తర్వాత ఇన్ఫర్మేషన్ ఇద్దామంటే కూడా సదరు ఎవరైతే బండి ఓనర్ ఉంటారో వాళ్ళ ఈ పురాగా అడ్రస్లు తెలవక నెంబర్లు మిస్ అయిపోయి ఫోన్లు చేసినా కూడా వాళ్ళు కరెక్ట్ గా రిసీవ్ చేసుకోకపోవడంతోని ఈ బండ్లన్నిటిని ఒక గ్రౌండ్లలోనో లేకపోతే ఏదైనా గోడాంలలోనో దాచి పెడతారు కదా. ఇక అట్లా దాచిపెట్టిన బండ్లు కుప్పలు తెప్పలుగా 100 బండ్లు వెళ్తాయి అన్నట్టు. అయితే ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలల్లా వివిధ పోలీస్ స్టేషన్లకు సంబంధన చేసినటువంటి రోడ్లల్లో వదిలిపోయిన బండ్లు, దొంగతనాలైన బండ్లు ఈ లెక్కన చూసుకుంటే దగ్గర 261 బండ్లు రాచకొండ సిటీ ఆర్ముడ్ రిజర్వ్డ్ హెడ్ క్వార్టర్స్ లల్లా అంబర్పేట్ల బండ్లను భద్రంగా పెట్టినరట. ఇక ఈ బండ్లకు గాను సెక్షన్ 39B సిటీ పోలీస్ యాక్ట్ ప్రకారము RW యాక్ట్ 7 ఆఫ్ సైబరాబాద్ రాచకొండ అండ్ సెక్షన్ 40 అండ్ 41 ఆఫ్
హైదరాబాద్ సిటీ పోలీస్ యాక్ట్ 1348 ప్రకారము రాచకొండ పోలీసు వాళ్ళ ఆధ్వర్యంలో బహిరంగంగా ఏలం వేయనీకే నిర్ణయం తీసుకున్నారట రాచకొండ పోలీసు పెద్దసార్లు. ఇక ఇట్లా పోయిన బండ్లకు గాని దొంగతనమైన బండ్లకు గాని రోడ్ల మీద మర్చిపోయి బండ్లను ఊడగొట్టుకుని నెత్తి మీద గుడ్డేసుకున్న వాళ్ళందరికీ శుభవార్తనే చెప్పిల్లయ్యా రాచకొండ పోలీసు పెద్దసార్లు. ఇక ఇందుకోసానికని చెప్పి పోయిన మీ బండ్లను దొరకబట్టుకోనికే ఒక వెబ్సైట్ ను కూడా క్రియేట్ చేసిల్లు రాచకొండ పోలీసు పెద్దసార్లు. వెబ్సైట్ లో పొందుపరిచినటువంటి బండ్ల యజమానులు ఎవరైనా ఉంటే మీ బండ్లకు సంబంధించిన పురాగ ఆధారాలతో సహా తీసుకొని 6 నెలల లోపలల్లా అంబర్పేట డిప్యూటీ కమిషనర్ ఆఫీసులల్లా సంప్రదిక చేయాలన్నట. ఆయా బండ్ల పూర్తి వివరాలు ఆధారాలు పరిశీలన చేసిన తర్వాత పోలీసు పెద్దసార్లకు ఇది బరాబర్ ముచ్చటే, ఈ బండి ఈయనదే, పలానా టైంలో పోయింది, అవును మన తాన పురాగ ఆధారాలు ఇచ్చిండని పోలీసు పెద్దసార్లు నమ్మితేనే ఆయా యజమానులకు బండ్లనైతే అప్పగిత చేస్తారట. కాకపోతే ఈ ముచ్చటిన 6 నెలల లోపలనే పోలీస్ పెద్దసార్లను కలిస్తేనే మీ బండ్లు దొరుకుతాయని చెప్తున్నారు. ఇక ఒకవేళ మీరు 6 నెలల లోపల గనక మీరు పోలీసు పెద్దసార్లకు ఇచ్చినటువంటి వెబ్సైట్ లింకులలో గనక మీ వివరాలను పురాగా చెప్పలేదు లేదా ఆఫీస్ కాడికి పోయి గలవలేదు అని అంటే బండ్లను ఏలం చేస్తారట. ఈ ముచ్చట రాచకొండ సిపి సారు పత్రికా ప్రకటనగా వివరంగా ఓపెన్ గానే చెప్పిండయ్యా. అయితే సెకండ్ హ్యాండ్ బండ్లు కొనుక్కోవాలి అనుకునేటోళ్లకు మాత్రం ఇది అద్భుతమైనటువంటి అవకాశం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఏలంలో తక్కువ ధరకే బండ్లనైతే మనం సొంతం చేసుకునే అవకాశం ఉంటది కాబట్టి, ఇంకంతనే కాకుండా పోలీసు పెద్దసార్లే దగ్గరుండి ఏలం వేస్తారు కాబట్టి మనకి ఎటువంటి గోల్డెన్ సప్పుడు ఉండదు. నిర్భయంగా ధైర్యంగా పూర్తిగా ఆధారితంగా అన్ని మనం అప్పచెప్పి పురాగ డాక్యుమెంట్లను అయితే పోలీసు పెద్దసార్ల నుంచి అయితే మనం స్వీకరణ చేయొచ్చు. ఇక ఈ బైక్ల ముచ్చట్లలో ఎటువంటి పేపరు గోల్డెన్ సప్పుడులు అయితే ఉండవు కాబట్టి సెకండ్ హ్యాండ్ బండి కొనుక్కోవాలనుకునేటోళ్ళు ఎవరైనా సరే ఇది ఒక మంచి ఆప్షన్ అనేది చెప్పాలి. ఎందుకంటే ఇవాళ రేపట్లలో ఒక సామాన్యమైనటువంటి మధ్య తరగతి మనిషి కొత్త బండి కొనాలంటే మనం బండి చూసినప్పుడు 50,000 60,000 అంటాడు కానీ పురాగా మనకు కాగితాలతోని ఫైనాన్సులు చేపించుకొని మల్లగూలాలు పడి అన్ని పురాగా మన ఆధారాలు అన్ని ఇచ్చినాక కూడా ఇంట్రెస్ట్ల మీద ఇంట్రెస్ట్లు అన్ని వేసుకుని దగ్గరది 90 నుంచి ₹1,00,000 వరకు బండి పడుతుంది. గయన్ని గొల్లెన్ సాపులు లేకుండా మన తన పైసలు ఉన్నాయా సీదా రాచకొండ సిపి సార్ దగ్గరికి పోవాలి, బండిని చూసుకోవాలి, పైసలు కట్టాలి, బండిని తెచ్చుకోవాలి. ఇది క్లియర్ కట్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే అప్లై చేసుకోండి. కానీ ఏదేమైనా కానీ షరతులు వర్తిస్తాయి. మనం జనరల్గా ఇంట్లోకించి బయటకు వస్తుంటాం కదా, సరే అచ్చి మెల్లగా మనం ఇంట్లోకించి బండి బయటికి తీస్తుంటే మంచిగానే ఉన్నది. కానీ అనుకోకుండా ఎవడన్నా అడ్డమైనోడు దమ్మని మనల్ని కొట్టుకుంటా పోతే ఎట్లుంటుంది? వామ్మో, చెప్తుంటేనే గుండెలు జారిపోతున్నాయి. నేను చెప్పను, ఒక అన్నకు గిసొంటి ఎక్స్పీరియన్స్ అయింది. మీరు కూడా ఈ వీడియో చూసి పైలంగా ఉండుండ్రి. మనం జనరల్ గా ఇంట్లోకించి బండి బయటకు తీసేటప్పుడు మంచి హ్యాపీ మూడ్ లా ఏదో ఆఫీస్ కు పోతున్నామనో లేకపోతే ఏదైనా ఫంక్షన్ కు పోతున్నామనో లేకపోతే అడ్డగానో బుడ్డగానో గలవనీకే పోతున్నామనే ఖుషీలలో మంచిగా బండి బయటకు తీస్తుంటాం కదా. గదే టైంలో దవాక్కుమని ఎవడన్నా వచ్చి మనని గుద్దుతే ఎట్లుంటది? పంచపానాలు గాల్లె కలిసినట్టు అయితే కదా. ఇక గసంటి ముచ్చటే ఓటు అయింది. అన్న టైం మంచిగా ఉన్నది కాబట్టి పానాలతో బచాయించిండు. ఒక్క పారి మీరు సుతం ఈ వీడియో చూసి బండ్లు బయటికి తీసేటప్పుడు లోపలికి తెచ్చేటప్పుడు పైలంగా ఉండుండ్రి. అన్న ఏటరన్నా ఒక్కసారి వీడియో ప్లే చేయవే. வாமா நின்னது மச்சான் பொண்ணு நீங்க பாத்தீங்களா? இல்லையே மச்சான், இல்லையே. చూసిండ్రా అన్న నిమ్మతంగా బండిని గేట్లకించి బయటికి తీయ చూసిండు. ఇంతలో ఎవలో బట్టెబాజిగాడ వాడు వెనక ముందు చూసుకోవాలి కదా బండి వస్తుందా లేదా అని చెప్పి ధవాక్మని గుద్దుకొని పోయేసరికల్లా ఒక్క పారి అన్న కింద పడ్డాడు. ఏమైందిరా నాయన అని చెప్పి అన్నకు అర్థం కాని టైంలలోనే జర అటు ఇటు చూసేసరికల్లా తేరుకున్నాడు. అగ్గో ఎవడో నా బండిని గుద్ది వేయండి అని చెప్పి. ఆ బట్టెబాజిగాడు గుద్దిన గుద్దుడికైతే ఏకంగా పక్కన ఉన్నటువంటి గేటే అవతల పడ్డది. అంటే ఎంత గట్టిగా గుద్దు ఉండాలి, అన్న టైం ఎంత మంచిగా ఉండాలి, అన్న పానాలకు ఏం కాలేదు. అది చాలా సంతోషం ముచ్చట అని చెప్పి అన్న వీడియోను చూసి ప్రతి ఒక్కరు కామెంట్లు ఈ తీరుగా పెట్టబట్టిరయ్యా. అన్నా ఏదేమైనా నీకు బిర్యానీ బాగానే బాకీ ఉన్నదే, పానాలతో బచాయించినవు, లేచినయల్లా మంచిగా ఉన్నది, మళ్ళొక పారి దేవునికి దండం పెట్టుకుని ఇంటకు పోయి మంచినీళ్ళు తాగి బయటకు పోవే అని ఈ తీరుగా ఈ వీడియోను చూసిన ప్రతి ఒక్కరు రియాక్ట్ అవుతున్నారు. కాకపోతే ఇక్కడ పురాగా శివరాకర్లు ఏంటంటే పాపం అన్న ఏమైతున్నదని చెప్పి తొంగి చూసి ఎవడా బట్టె బాజిగాడు నా బండిని గుద్దిందని చూసినా కూడా ఏం అర్థం కాని డైలామాలల్లా మళ్ళా వెనకకు మరలాల్సిన పరిస్థితి వచ్చింది. ఇగో గిట్లుంటది మన ఇంట్లోకించి బయటకు తీసేటప్పుడు పైలంగా ఉండాలని 1కి 10 సార్లు అందుకే చెప్పినాం మన దవాకా దుమ్ము దులిపే ఆర్తలల్లా. ఇక మనిషి అంటేనే ఆగమాగం బతుకు, పొదుగాల లేచుడు, పొదుమికి అచ్చుడు, ఎప్పుడు తింటాడో ఎప్పుడు వంతాడో ఏడ ఉరుకుతాడో, 24 గంటల ఫోన్లో తలకాయ పెట్టుడు, ఫోన్లో మాట్లాడు, ఇదే కదా. గట్లా అనుకోకుండా మనం బండి ఎక్కినప్పుడు ఆ బండ్ల ఒగాల మనకు తెలవకుండా పామే ఉంటే వామో. ఒక అన్నకు సిరిసిల్లలో ఎక్స్పీరియన్స్ అయినటువంటి ఈ పంచాయతీ మీరు కూడా చూసి రాపోండ్రి.
చాలా సందర్భాలలో మనం పాములు ఏసీలల్లా ఇరుకుడు, హెల్మెట్లల్లో జొర్రుడు, సాక్సులల్లో ఉండు, బాత్రూంలో కనపడడు మనం చూసినాం కదా. కాకపోతే బండ్లల్లో దూరిన పాములు మాత్రం చాలా అరుదుగా కనబడుతుంది మనకి ఈ ముచ్చట్లు. అయితే రీసెంట్ గా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఇటువంటి ముచ్చటే ఒకటి బయటకు వచ్చింది, సోషల్ మీడియాను షేక్ చేస్తున్నది. ఒక బండ్ల పాము దూరింది. ఈ ముచ్చటను ఎరకబట్టినటువంటి బైక్ ఓనరు మెకానిక్ షాప్ దగ్గరకు తోలుకొని పోయిండు బండిని. ఇక అట్లా మెకానిక్ తానికి పోయిన తర్వాత లోపలికి మాత్రం బుస్సు బుస్సు అనేది సౌండ్ మాత్రం గట్టిగానే వస్తున్నది. మరి గంతగనం పాము ఎండ్ల జొర్రిందయ్యా అంటే బండి ఇంజన్ ల జొర్రిందట. ఇక ఒక అన్నకు చెందిన బండిలా ఈ పాము దూరింది. ఇక ఎంతకు బయటకు రాకపోవడంతోని మెకానిక్ షాప్ దగ్గరకు తోలుకొని పోయిండు. ఇక బండ్ల దూరిన పామును బయటకు తీసేటందుకైతే మెకానిక్ అన్న బట్ట తీపలు అన్ని ఇన్ని కావు. ఇక బండి పాటు ఒక్కొక్కటి నిమ్మతంగా తీస్తాంటే మెల్లగా బూస కొట్టుకుంటా బయటపడ్డదయ్యా. మొత్తానికైతే పాము ముచ్చటేమో గాని అన్న బండి పాటు మొత్తం బీకాల్సిన పరిస్థితి కనబడ్డది. ఇక శివరాకరికి పాము బయటకు వచ్చేసరికి అన్న అమ్మయ్య దేవుడా నన్ను గిట్ల కాపాడినవా ఆయన, నీకు దండం పెడితే కడుపుల తలకాయ పెడితే నేను చూసినా కాబట్టి సరిపోయింది, కానీ చూడకుండా నేను బండికి బుర్రు అని పోతే ఇంత దిన పాయింట్లకు తోటి కాటెత్తే నా పరిస్థితి ఏందయ్యా, నన్ను ఇట్ల కారణించినావు అని చెప్పి దెబ్బకు దేవునికి దండం పెట్టుకుంటే పని అయిందంట ఈ బండి ఓనర్ అన్నకు. చూసినరా, అందుకే పబ్లిక్ యాడికి పోయినా యాడున్నా బండి తీసేది మొదలు, బూట్లు వేసుకునే మొదలు ఏమున్నా కూడా చుట్టుముట్టులల్లా మీరు చేసే ప్రతి పనిలల్లా ఏమన్నా గిటువంటి పాములు తేళ్లు జర్రులు జొర్రినయా లేదా అనేది 1కి 10 సార్లు చెక్ చేసుకొని చూసుకోండి. లేదంటే మన పచ్చని బతుకులు బుగ్గి పాలైతే అయ్యా మీకు దండం పెడితే అని అంటున్నారయ్యా. ఇట్లా బండ్ల పాము దొరికిందన్న ఈడోను సోషల్ మీడియాలో తిప్పుకుంటా ఎవరికి దోచినట్టు కామెంట్లు అయితే వాళ్ళు పెట్టుకుంటూ వస్తున్నారు. అబ్బా తెచ్చిన కాడికి ఈ రాజమల్లు వార్తలు పురాగా ఊడగొట్టిండు, పానం నిమ్మతమైంది. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు వార్తలతో మీ తానకు నేను అత్తనే ఉంటా, మీరు నన్ను చూస్తూనే ఉంటారు అన్నట్టు. మీరు మన మెగా9 ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారా? చేసుకోకపోతే జప్పున చేసుకోండి. పక్కన ఉన్నటువంటి గంట గుర్తును గట్టిగా గుద్దుండ్రి. అట్లనే మన వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, ఒక మంచి కామెంట్ సుతం పెట్టుండ్రి. ఇంకిన్ని మంచి మంచి ధమాకా దుమ్ముదులు వార్తలతో ఈ రాజమల్లు మీ తానకు మళ్ళీ అత్తనే ఉంటాడు. శనార్థులు.